హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ ఆంధ్ర అమ్మాయి. ఈ రోజుల్లో నటించేవాళ్ళు నలుగురితో బాగానే ఉన్నారు. యథార్థంగా మాట్లాడేవారే ఒంటరిగానే ఉంటున్నారు. అందుకే అన్నారు యథార్థవాది లోక విరోధి అని. అవసరం తీరాక ముఖం తిప్పుకుంటున్నారు కానీ రేపు మళ్ళీ అవసరం పడితే ముఖాలు ఎలా చూపెడతారు? మనిషి బ్రతికి ఉన్నంతకాలం మనిషి అవసరం పడుతూనే ఉంటాడు. కొంచెం బుర్రలు వాడండి. అవసరం ఉన్నప్పుడు లేనప్పుడు ఒకేలా ఉండడం నేర్చుకోండి. నాతో అందరూ బాగానే మాట్లాడతారు, ఎంతో ఇష్టంతో మాట్లాడతారు. కానీ ఎప్పుడో తెలుసా, వాళ్ళకి నాతో అవసరం ఉన్నప్పుడు మాత్రమే అలా మాట్లాడతారు. నాతో అవసరం ఉన్నప్పుడే ఎక్కడి లేని ప్రేమ చూపిస్తారు. మన సదా ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉంటే మనుషులు అంటేనే విరక్తి వస్తుంది. మనమంటే ఇష్టం లేని వాళ్ళని చచ్చేలా ప్రేమించటం కన్నా మన కోసం చచ్చేంత ప్రేమ ఉన్నవారిని చచ్చేంత వరకు ప్రేమించటం మంచిది. జీవితంలో మిమ్మల్ని కోపగించుకొని వదిలేసి వెళ్ళిపోయిన వారు తిరిగి వస్తారేమో కానీ మిమ్మల్ని నమ్మించి వదిలేసి వెళ్ళిన వారు మాత్రం ఎప్పటికీ తిరిగిరారు. అర్థం చేసుకుంటే కోపం కూడా అర్థవంతమైనదే. అపార్థం చేసుకుంటే నిజమైన ప్రేమ కూడా అర్థం లేనిదే అవుతుంది. స్వచ్ఛత లేని స్నేహాలకు, విలువ ఇవ్వని బంధాలకు, బాధ్యత లేని బాంధవ్యాలకు, అబద్ధాలాడే అనుబంధాలకు మౌనంగా దూరం కావడమే చాలా మంచి మార్గం. నా గురించి ఎవరు ఏం అనుకున్నా నేను నవ్వుతూనే ఉంటా. నాకు నచ్చింది చేస్తా. ఎవరినో మెప్పించేంత టైం కానీ వారి కోసం నటించేంత గొప్ప మనసు కానీ నాకు లేవు. నిన్నుగా ఇష్టపడే వాళ్లకు నీవంటే ఏమిటో చెప్పనవసరం లేదు. నిన్ను ఇష్టపడని వాళ్లకు నీవంటే ఏం చెప్పినా అర్థం కాదు. మనం మంచివాళ్లుగా జీవిస్తే చాలు. దానిని నిరూపించుకోవాలని ప్రయత్నించనవసరం లేదు. ఏడ్చే మగవాడిని నమ్మకూడదు అంటారు. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ మనసున్న ప్రతి మగవాడు బాధ కలిగినప్పుడు ఏడుస్తాడు అనేది మాత్రం పచ్చి నిజం. నిన్ను ఇష్టపడే వాళ్లను వాడుకోవద్దు. నీ అవసరం ఉన్నవాళ్లను తప్పించుకొని తిరగవద్దు. నిన్ను నమ్మిన వాళ్లను మోసం చేయవద్దు. నిన్ను గుర్తుంచుకునే వాళ్లను మర్చిపోవద్దు. పవిత్రమైన తులసి మొక్క విరివిగా దొరుకుతుంది. నీచమైన గంజాయి మొక్క ధర ఎక్కువ. మనసులోనే మంచివాళ్ళు నీ చుట్టూ ఉన్నవారికి మన అనుకోవడానికి మాత్రం డబ్బులేని పురుషుణ్ణి వేశ్య విసర్జిస్తుంది. ఓడిపోయిన రాజును ప్రజలు విసర్జిస్తారు. పళ్ళు ఇవ్వని చెట్టును పక్షులు విసర్జిస్తాయి. ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాన్ని చూస్తారు. ఇప్పటి వరకు మన నుండి జనానికి లాభం ఉంటుందో అప్పటి వరకే మనకు విలువ ఉంటుంది. ఎవరితోనైనా వాదించాల్సి వచ్చినప్పుడు మౌనంగా పక్కకి తప్పుకోవడమే మంచిది. ఎందుకంటే వాదనలో గెలిచామన్న ఫీలింగ్ కంటే మనశ్శాంతి గొప్పది. వాదనతో కొన్నిసార్లు బంధాలు శాశ్వతంగా దూరం అయిపోతాయి కూడా. నిన్ను కట్టుకున్న నీ భార్య నమ్మకాన్ని ఏనాడు వమ్ము చేయకు. ఒక్కసారి తన మనసులో నీ స్థానాన్ని కోల్పోతే 10 జన్మలు ఎత్తిన తన నుండి ఆ స్థానాన్ని నువ్వు పొందలేవు. అందుకే నేను నిన్ను నమ్మి పతియే ప్రత్యక్ష దైవం అంటాము. చూడగానే తెలిసిపోవడానికి
మాట్లాడగానే అర్థమైపోవడానికి స్త్రీ వస్తువు కాదు. స్త్రీకి కూడా మనసు ఉంది, స్వేచ్ఛనివ్వాలి, జ్ఞానముంది, ఉపయోగించాలి, హృదయం ఉంది, ప్రేమించనివ్వాలి, ప్రాణముంది, బ్రతకనివ్వాలి. అమ్మ మనకు జన్మనిస్తుంది, భార్య ఆజన్మాంతం ప్రేమిస్తుంది. అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు, భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు. అమ్మ భారం కాకూడదు, భార్య బానిస కాకూడదు. భార్య అంటే బానిస కాదు, బాధ్యత. పెళ్ళి అంటే బానిసత్వం కాదు, బరువు అంతకన్నా కాదు. మన మీద ఉన్న నమ్మకం, మనల్ని నమ్మి తన కన్నవారిని సైతం విడిచి నా అనుకునే వాళ్లకు దూరంగా మన కోసం తను ప్రపంచాన్నే మార్చుకొని మనతో తన జీవితాన్ని పంచుకోవడానికి వచ్చిన జీవిత భాగస్వామికి మనం ఏం ఇచ్చి రుణం తీర్చుకోగలం? వాళ్ళ కనులకు కన్నీరు అంటే ఏంటో తెలియకుండా చూసుకోవడం తప్ప. భార్య అంటే నువ్వు పక్కనుంటే బాగుంటుంది, నీతో మాట్లాడుతుంటే బాగుంటుంది, నువ్వు చనువుగా ఉంటే బాగుంటుంది, నువ్వు నన్ను ఆట పట్టిస్తుంటే బాగుంటుంది అనుకొని మనస్సున దాచుకుని చెప్పలేక భర్తతో గొడవ పడుతుంది. మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది. కానీ తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణుగా ఉండాలనుకుంటుంది. భార్యాభర్తల సంబంధం శాశ్వతం. కొంతమంది మధ్యలో వస్తారు, మధ్యలోనే పోతారు. భార్యకి భర్త శాశ్వతం, భర్తకు భార్య శాశ్వతం. కన్నవారు, కావలసిన వారు నిన్ను వదిలేసినా నీవు తాళికట్టిన అర్ధాంగి, నీవు నేర్చుకున్న విద్య నిన్ను ఎప్పటినీ ఒంటరిని చేయవు. స్మరించుకుంటున్నా నువ్వు నాతో ఉన్న గతాన్ని, సహిస్తున్నా నువ్వు నాతో లేని యథార్థాన్ని భరించగలనా? తన భర్త ఆదాయం ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే. భార్యాభర్తల సంబంధం శాశ్వతం. కొంతమంది మధ్యలోనే వస్తారు, మధ్యలోనే పోతారు. భార్యకి భర్త శాశ్వతం, భర్తకు భార్య శాశ్వతం. మగాడు లేకుండా స్త్రీ బతకగలదు. కారణం స్త్రీకి ఆత్మవిశ్వాసం ఎక్కువ. స్త్రీ లేకుండా మగాడు బతకలేడు. కారణం మగాడి ఆత్మవిశ్వాసమే స్త్రీ. జీవితంలో కష్టాలు, సుఖాలు వస్తూ పోతూ ఉంటాయి. మనతో 7 అడుగులు వేసిన భార్య మాత్రం జీవితాంతం తోడుంటుంది, ఎటువంటి పరిస్థితులలోనైనా. అమ్మ మనకు జన్మనిస్తుంది, భార్య ఆజన్మాంతం ప్రేమిస్తుంది. అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు, భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు. అమ్మ భారం కాకూడదు, భార్య బానిస కాకూడదు. నీ స్నేహితుడు చెడ్డవాడో లేక నిన్ను మోసం చేశాడనో వాణ్ణి ఆపదలో వదలకు. నీ స్నేహితుడు చెడ్డవాడే కావచ్చు, కానీ స్నేహం అనే పదం చాలా గొప్పది. నిజాయితీ, నమ్మకం లేని స్నేహం ఎక్కువ కాలం నిలబడదు. డబ్బుతో స్నేహితులను సంపాదించుకోవడం సులభమే, కానీ డబ్బు లేకుండా స్నేహితులను సంపాదించుకోవడమే గొప్పదనం. స్నేహం చేయడానికి తొందరపడద్దు, స్నేహం చేశాక ఎప్పటికీ వదలద్దు. స్నేహం కోసం ప్రాణమివ్వడం కష్టమేమీ కాదు, అంతటి త్యాగం చేసే స్నేహితుడిని పొందడమే కష్టం. స్నేహం అంటే భుజం మీద చెయ్యి వేసి నడవడమే కాదు, నీకెన్ని కష్టాలు వచ్చినా నీ వెనక నేనున్నా అని తట్టి చెప్పడం.
ఆపదలో అవసరాన్ని, బాధల్లో మనసుని తెలుసుకుని సహాయపడేవాడే నిజమైన స్నేహితుడు. జీవితానికి వజ్రం లాంటి ఒక్క స్నేహితుడుంటే చాలు, కానీ రంగురాళ్ళు లాంటి 100 మంది అక్కర్లేదు. మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు పిలిస్తే వెళ్ళాలి, మిత్రుడు కష్టాల్లో ఉన్నప్పుడు పిలవకున్నా వెళ్ళాలి. భాష లేనిది బంధం ఉన్నది, సృష్టిలో అతి మధురమైనది, జీవితంలో మనిషి మరువలేనిది స్నేహం ఒక్కటే. నీ గురించి అన్నీ తెలిసిన ఏకైక వ్యక్తి, ఎప్పటికీ నిన్ను ఇష్టపడేది నీ స్నేహితుడు మాత్రమే. బంధాన్ని కాపాడుకోవడానికి తల వంచాల్సి వస్తే వంచెయ్యి, కానీ ప్రతిసారి నువ్వే తల వంచాల్సి వస్తే ఆ బంధాన్ని వదిలే. జీవితం అంతా తలదించుకుని బ్రతకడం అసాధ్యం. స్నేహమనే చెట్టుకి నమ్మకమనే నీరు ఉన్నంతకాలం చెట్టు పచ్చగానే ఉంటుంది. ఇతరులు ఎలా ఉన్నారో అలా ఉండాలని భావించకు, నీకంటూ ఓ విలువ ఉందని తెలుసుకో. మనిషి జీవితం రైలు ప్రయాణం లాంటిది. డబ్బున్నవాడు ఏసీ రిజర్వేషన్లో వెళ్తాడు, మధ్యతరగతి వాడు రిజర్వేషన్లో వెళ్తాడు, పేదవాడు జనరల్ బోగిలో ఏదో మూల కూర్చుని వెళ్తాడు. ఎలా వెళ్ళినా ప్రయాణం మాత్రం ఆగదు, జీవితం కూడా అంతే. నువ్వు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు, నీకు రావాలని రాసిపెట్టింది ఏదీ ఆగదు. రాలేదని కృంగిపోకు, వచ్చిందని పొంగిపోకు. జరిగేవన్నీ నీ కర్మలో భాగమే, కానీ జరిపించేది అంతా భగవంతుడే. జీవితంలో ఇద్దరిని ఎప్పుడూ మర్చిపోవద్దు. నిన్ను గెలిపించడానికి తనను తాను పూర్తిగా ఓడిపోయిన నాన్నని, నీకు వచ్చిన ప్రతి కష్టాన్ని భరించిన మీ అమ్మని. ఒక మనిషికి ఇవ్వాల్సిన టైంలో విలువ ఇవ్వకపోతే తర్వాత నువ్వు ఇద్దామనుకున్నా వాళ్ళు తీసుకోవడానికి ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే ఆత్మాభిమానం ఒకటి ఉంటుంది కదా. ఎదుటివారి తప్పప్పులు నవ్వుతో భరించినంతకాలం మనం మంచివాళ్ళమే. ఎప్పుడైతే తప్పుని తప్పు అని చెప్పి సరిచేయాలి అని చూస్తామో అప్పుడే మనలో మనకి తెలియని లోపాలను వెతికి మరీ ప్రపంచానికి మరో రకంగా పరిచయం చేస్తారు. అప్పటి వరకు మనం చూపిన ప్రేమాభిమానాలు అన్నీ మరుగుపడిపోతాయి. ఇదే నేటి మనుషుల తీరు. మంచి పుస్తకం, మంచి వ్యక్తి అంత తొందరగా అర్థం కారు, లోతుగా చదవాల్సిందే. బదులు తెలియని ప్రశ్నలకి సమాధానం కాలం చెప్పినంత తేలికగా ఏ మేధావి చెప్పలేడు. డబ్బుంటే నలుగురికి దానం చెయ్యి, మంచి హోదా ఉంటే నలుగురికి జీవనోపాధి కల్పించు, మంచి పరపతి ఉంటే నలుగురికి మాట సాయం చెయ్యి. ఇవేవీ లేకుంటే కనీసం నలుగురికి మంచి చెప్పు, లేకుంటే మౌనంగా ఉండు. అంతేకాని ఎవరికి అపకారం చెయ్యకు. నిన్ను వదులుకున్న బంధాల ముందు జాలిగా నిలబడకు. నీ విలువ తెలియని మనుషుల కోసం పరితపించకు. నీ వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ వదులుకోకు. ఉన్నదానిని నిర్లక్ష్యం చేస్తూ లేనిదానికై ఆరాటపడుతూ ఉన్నంతకాలం మనం ఎప్పటికీ సంతోషంగా ఉండలేం. కోపాన్ని నియంత్రించుకో. ఇతరులకు నువ్వు వినోద వస్తువు కావద్దు. భావోద్వేగాలు అదుపులో చేసుకోలేని వారు అభివృద్ధిలో వెనుకబడతారు. మీ జీవితంలో 2 ముఖ్యమైన రోజులు ఏవనగా మీరు పుట్టిన రోజు మరియు మీరు ఎందుకు పుట్టారో తెలుసుకున్న రోజు. పిల్లలకి వస్తువులు ఇవ్వకపోతే కాసేపు ఏడుస్తారు, కానీ సంస్కారం ఇవ్వకపోతే జీవితాంతం ఏడుస్తారు.
వీచే పరిమళాన్ని బట్టి పూలపై ఇష్టం ఏర్పడినట్టు మనం మాట్లాడే మాటల్ని బట్టి మనపై ఇతరులకు గౌరవం ఏర్పడుతుంది. వాదించుకుంటే ఎవరో ఒకరు గెలుస్తారు, కానీ చర్చించుకుంటే ఇద్దరూ గెలుస్తారు. ఎందుకంటే వారి మధ్య ఉన్న బంధం గెలుస్తుంది కాబట్టి. ఒకరి వ్యక్తిత్వం మనసుని హత్తుకున్నప్పుడే ఒక బంధం ముడిపడుతుంది, లేకుంటే పరిచయంగా మిగిలిపోతుంది. ఏడవని వాడు బలశాలి కాదు, ఏడ్చినా తిరిగి లేచి సమస్యలను ఎదుర్కొనేవాడే బలమైనవాడు. మంచితనానికి విలువలేదు అనేది ఎంత నిజమో, మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అనేది కూడా అంతే నిజం. లాభం ఆశించి చేస్తే వ్యాపారం అంటారు, పుణ్యం ఆశించి చేస్తే దానం అంటారు, ఏమీ ఆశించకుండా చేస్తే దాన్ని సాయం అంటారు. తలుచుకునేందుకు ఒక జ్ఞాపకం, తలడెలిపోయేందుకు ఒక గాయం, రెండూ అనుభవిస్తేనే జీవితం విలువ తెలుస్తుంది. కొత్త పని చేస్తున్నప్పుడు కుదిరితే పని ఎలా చెయ్యాలో నేర్పించు, కానీ వేలెత్తి చూపి వారిని అవమానించకు. గొప్పతనం అంటే ఏదో సాధించడం, సంపాదించడం కాదు. మన చేతల వల్ల కానీ మన మాటల వల్ల కానీ ఎవరికి బాధ కలిగించకుండా ఉండడమే నిజమైన గొప్పతనం. మౌనం అర్థం లేనిది కాదు, చేతకానిది అంతకన్నా కాదు. ఎన్నో జవాబులు దాగి ఉన్న సముద్రం. మనకంటే బెటర్ చాయిస్ చూసుకుని మనల్ని వదిలేసి వెళ్ళిన వాళ్ళు వాళ్ళకంటే బెస్ట్ చాయిస్ను ఎంచుకునే అవకాశాన్ని మనకు వదిలి వెళ్ళిపోతున్నారనే విషయాన్ని గ్రహించాలి. అక్షరానికి అంతుపట్టనిది, వెతికినా దొరకనిది, దొరికినా గుర్తించలేనిది, గుర్తించిన వర్ణించలేనిది, వర్ణించిన అంతులేనిది, అందరిలో ఉండేది, కొందరికే దక్కేది ప్రేమ. నవ్వుతూ ఉన్నవాడు 4 రకాలుగా మాట్లాడతాడు. బాధతో ఉన్నవాడు భావంతో మాట్లాడతాడు. ప్రేమతో ఉన్నవాడు చనువుతో మాట్లాడతాడు. కోపంతో ఉన్నవాడు కేకలు వేసి మాట్లాడతాడు. మంచివాడు మార్పు కోసం మాట్లాడతాడు. అసూయతో ఉన్నవాడు చులకనగా మాట్లాడతాడు. కానీ జ్ఞానం కలవాడు మౌనంగా ఆలోచించి మాట్లాడతాడు. నిజానికి మాట మనిషిని మారుస్తుంది, మౌనం మన మనస్సుని మారుస్తుంది. ఈ కొడుకు ముందు ఒకలా, కొడుకు లేనప్పుడు ఇంకోలా నటించే అత్తగారు ఉన్నంతకాలం ఏ ఆడపిల్ల జీవితం బాగుపడదు. ఎందుకంటే ఆ నటనే ప్రేమనుకునే భర్త ఉన్నంతకాలం ఏ ఆడపిల్ల అత్తింట్లో సంతోషంగా గడపలేదు. ప్రతి కోడలిని కూతుర్లా చూసుకోవాలని చెబుతారు, కానీ ఆ విషయం ఆచరణలోకి వచ్చినప్పుడే ప్రతి ఆడపిల్ల జీవితం స్వర్గంలా మారుతుంది. కోపం మాటల్లో ఉండాలి, మనసులో కాదు. ప్రేమ మాటల్లోనే కాదు, మనసులో కూడా ఉండాలి. ప్రశంసలకు మరీ ఎక్కువగా పొంగిపోతున్నావంటే విమర్శ నిన్ను తీవ్రంగా బాధపెట్టగలదని అర్థం. నిన్ను ఎవరైనా తప్పు పట్టారంటే నువ్వు తప్పు చేస్తున్నావని కాదు, నువ్వు చేస్తున్న పని వారికి నచ్చటం లేదన్నమాట. ఇతరులు చేసే ఏ పని వల్ల మనకు బాధ కలుగుతుందో ఆ పనిని మనం ఎప్పటికీ చేయకూడదు. నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు, ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చేయకు. చేదు జ్ఞాపకాల్ని గుర్తు తెచ్చుకుంటూ బాధపడటం, జీవితంలో వచ్చే మార్పునకు భయపడటం సరికాదు. బాధే మనల్ని బలవంతులం అయ్యేలా చేస్తుంది. వైఫల్యమే విజయానికి కావలసిన వివేకాన్ని సమకూర్చుకునేలా చేస్తుంది.
గతాన్ని తలుచుకుంటూ బాధపడటం వ్యర్థం. అది నేర్పిన పాఠాలతో భవిష్యత్తును మహోన్నతంగా నిర్మించుకోగలగడం వివేకవంతుల లక్షణం. ఎక్కువగా నమ్మటం, ఎక్కువగా ప్రేమించటం, ఎక్కువగా ఆశించటం ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ రోజు నుంచి 20 సంవత్సరాల తర్వాత నువ్వు చేసిన పనుల గురించి కాకుండా చేయలేని పనుల గురించి ఆలోచించి బాధపడతావు. అందుకే నచ్చినవన్నీ చేసేయాలి. కోరికలు మితంగా ఉంటే బాధలు పరిమితంగానే ఉంటాయి. జీవితంలో నువ్వు ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతావో వారి వల్లే ఎక్కువ బాధపడతావు. జీవితంలోని కొన్ని క్షణాలు జ్ఞాపకాలుగా మారినప్పుడు పడే బాధ చాలా కష్టమైనది. మనతో ఉన్నప్పుడే వాటి విలువను గుర్తించాలి. కారణం లేకుండా ఎవ్వరూ మౌనంగా ఉండరు. కొండంత బాధ ఒక్కోసారి మాటల్ని పైకి రానివ్వకుండా తొక్కిపెడుతుంది. నీ పని నువ్వు నిజాయితీగా చేసినప్పుడు నీపై నిందలు పడ్డా అవి నిలబడవు. కొంతమంది మనుషులు కూడా అంతే. మనం వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపించినా వాళ్ళు మాత్రం వాళ్ళ బుద్ధి చూపిస్తారు. మట్టిలో ఎన్ని మలిన పదార్థాలున్నా దానితో విగ్రహాలు చేసినప్పుడు వాటిని పూజిస్తారు. అప్పుడు మట్టిని చూడరు, మీ ఇష్టదైవాన్నే చూస్తారు. అట్లే ప్రతి మనిషిలో మంచిని మాత్రమే చూడండి, చెడును కాదు. కొందరు మనుషులు ఎదుటివారు బాగుపడితే చూడలేరు, బాధపడుతుంటే ఓదార్చలేరు. తాము తప్పులు చేసి ఎదుటివారి మీద నెట్టేస్తారు. ఇదే ఈ రోజుల్లో కొందరి మనుషుల మనస్తత్వం. 10 మందికి మేలు చేసేవాడివే నువ్వైతే నీ వెనుక ఎప్పుడూ 100 మంది ఉంటారు. అజీర్ణం చేస్తుందేమోనని భోజనం చేయడం మానుకుంటామా? అలాగే అపజయాలకు భయపడి ప్రయత్నాలను మానుకోకూడదు. బాధపడేవాడు నిరాశావాది. ఆ రాళ్లను పేర్చి వారధి కట్టేవాడే ఆశావాది. అవకాశాలు వాటంతటవే రావు, మనమే కల్పించుకోవాలి. నీ బాధను పట్టించుకోవడానికి ఎవరూ ఉండకపోవచ్చు, నీ కన్నీళ్లు తుడవడానికి ఎవరూ రాకపోవచ్చు. కానీ నీ తప్పులను ఎంచి చూపటానికి మాత్రం చాలామంది ఉంటారు. జాగ్రత్త. అబద్ధం చెప్పేవాడు 1,00,000 చెబుతాడు. ఎందుకంటే వాడి దగ్గర 1,00,000 కథలు సిద్ధంగా ఉంటాయి. నిజం చెప్పేవాడు ఒక్క విషయమే పదే పదే చెబుతాడు. ఎందుకంటే నిజం అనేది ఒక్కటే. ప్రమాదం అన్నది మనకి చెప్పి రాదు, మన చుట్టుపక్కలే ఉంటుంది. జాగ్రత్తగా వ్యవహరించి జీవించు. జీవితంలో ఎప్పుడైనా ఎవరినైనా పనికిరాని వారిగా పరిగణించవద్దు. ఎందుకంటే చెడిపోయిన గడియారం కూడా రోజుకు 2 సార్లు సరైన సమయాన్ని సూచిస్తుంది. కోరికలు లేని జీవితాన్ని నీవు కోరుకుంటే చింతలేని జీవితం నీ సొంతమవుతుంది. హృదయం ఎన్నిసార్లు గాయపడినా మనసుకు నచ్చిన వారిని ఎప్పటికీ మర్చిపోదు. ఎందుకంటే హృదయానికి తప్పించడమే తెలుసు, నటించడం తెలియదు. నీ లక్ష్యం ఎంత ఉన్నతమైనదైతే నీకు ఎదురయ్యే ఆటంకాలు కూడా అంతే బలంగా ఉంటాయి. బాధలు అనేవి గాలి లాంటివి. అవి లేని చోటంటూ ఏదీ లేదు. నీ ఒక్కడికే బాధలు ఉన్నట్టు తెగ బాధపడకు. చాలామంది అందులోనే ఉండి ఈత కొడుతున్నారని తెలుసుకో. సిరి సంపదలు మంచితనాన్ని తీసుకురావు. మంచితనం మాత్రం అభిమానాన్ని, దీవెనలను తీసుకువస్తుంది. బాధల్లో ఉన్నప్పుడు బంధాలు భరోసాగా ఉండాలి, కానీ బంధాలే బాధలుగా మారితే బతుకు బలహీనపడుతుంది. ఒక నిజం కొద్ది కాలం బాధించవచ్చు, కానీ ఒక అబద్ధం జీవితాంతం వేధిస్తుంది. జీవితంలో
అబద్ధం చెప్పేవాళ్ళనైనా క్షమించు గాని అబద్ధం చెప్పి ఇదే నిజమని నమ్మించే వారిని జీవితంలో క్షమించవద్దు. జీవితమనే వృక్షానికి కాసే పండ్లు అధికారం, సంపద అయితే ఆత్మీయులు, స్నేహితులు ఆ వృక్షానికి వేర్లు. పండ్లు లేకపోయినా చెట్టు బ్రతుకుతుందేమో కానీ వేర్లు లేకపోతే బ్రతకలేదు. జీవితం అంటే ఒక సమస్య నుండి మరొక సమస్యకు ప్రయాణం మాత్రమే. ఏ సమస్య లేని జీవితం అంటూ ఉండదు. తమ ఆలోచనలను సరిదిద్దుకోలేని వారు తమ పరిస్థితులను ఎప్పటికీ సరిదిద్దుకోలేరు. ప్రశాంతంగా జీవించాలి అనుకుంటే ఎదుటివారు మారాలి అని కానీ మార్చాలి అని కానీ ప్రయత్నించకండి. మీరే మారండి. కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనమే చెప్పులేసుకుంటాం కానీ రోడ్డంతా తివాచి పరుస్తామా? 100 బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టు అమాంతం కాయలు కాయదు. అలాగే మనం ఎక్కువ కష్టపడుతున్నాం కదా అని పనులు క్షణాల్లో పూర్తయిపోవు. దేనికన్నా సమయం రావాలి, సహనం కావాలి. చెరువు నిండినప్పుడు చీమలే చేపలకు ఆహారం. చెరువు ఎండినప్పుడు చేపలే చీమలకు ఆహారం. కొన్ని లక్షల అగ్గిపుల్లల తయారీకి ఒక చెట్టు చాలు. కొన్ని లక్షల చెట్లను కాల్చడానికి ఒక అగ్గిపుల్ల చాలు. పరిస్థితులు ఎలాగైనా మారవచ్చు. అందుకే ఎవరిని తక్కువగా చూడకండి. ఎవరి మనసును గాయపరచకండి. ప్రతి కొత్త వస్తువు ఏదో ఒక రోజు పాతబడిపోతుంది. కాబట్టి జీవితంలో జరిగే చిన్న చిన్న మార్పులను నవ్వుతూ స్వీకరించినప్పుడే అసలైన ఆనందం. పుస్తకాలను చదివితే జ్ఞానం మాత్రమే వస్తుంది. మనుషులను చదివితే లోకజ్ఞానం వస్తుంది. జ్ఞానం లేకపోయినా బ్రతకొచ్చు కానీ లోకజ్ఞానం లేకపోతే బ్రతకడం కష్టం. అందరికీ అందుబాటులో ఉండకు, అలుసుగా మారతావు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అర్హత లేని వాళ్లకు అతి చనువు ఇవ్వడం ఆత్మాభిమానానికి హానికరం. ఒక వ్యక్తిని ఎదుగుతుంటే ఎదగనిద్దాం. ఎందుకంటే వాడు ఎదిగితే 10 మందికి అవకాశాలనిస్తాడు. పడిపోయే వ్యక్తిని పట్టుకుందాం. ఎందుకంటే వాడు పడిపోతే వాడిని నమ్ముకున్న వాళ్ళు కష్టాల పాలవుతారు. మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగగలదు. ఎదురు దెబ్బలకు తట్టుకొని నిలబడితేనే ఏ మనిషైనా జీవితంలో పరిపూర్ణుడిగా ఎదుగుతాడు. భయపడుతూ కూర్చుంటే బతకలేవు. తప్పో ఒప్పో చేసి చూడు. గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఓటమి పాలైతే తరువాత ఏం చేయాలో నేర్పిస్తుంది. రూపం ఎంత బాగున్నా అది కంటి వరకే విలువ. ఆ రూపం వెనుక మనసు, ఆ మనసు నుండి వచ్చే మాట కల్మషం లేనప్పుడు మనిషికి, రూపానికి మించిన విలువ. తన కోసం కట్టిన తాజ్మహల్ను లోకులు మాత్రమే చూస్తున్నారు, కానీ ముంతాజ్ చూడడం లేదు కదా. అందుకే ఉన్నప్పుడే అయిన వాళ్ల పట్ల ఆత్మీయత చూపించాలి. పోయిన తర్వాత ఎన్ని ఆర్భాటాలు చూపినా వృధాయే. మనమంటే విలువలేని వారి కోసం, మన మాటంటే లెక్కలేని వారి కోసం మనం ఆరాటపడటం, ఆతృతపడటం మూర్ఖత్వం అనిపించుకుంటుందే తప్ప మంచితనం అనిపించుకోదు. గొప్పవాళ్ళందరూ మనవాళ్ళు అయితే బాగుండు అనుకుంటాం, కానీ మనవాడు గొప్పవాడైతే తట్టుకోలేం. బాధ్యత లేకుండా సమస్య వినకు. లోతు తెలియకుండా జనరల్గా సలహాలివ్వకు. విషయం పూర్తిగా తెలియకుండా కామెంట్ చేయకు. విధానం తెలియకుండా పరిష్కరించకు. రెండు వైపులా వినకుండా నమ్మిందే నిజమని జడ్జిమెంట్ ఇవ్వకు. దేనికైతే నువ్వు భయపడి వెనుకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది.
అదేంటో గాని ప్రతి మనిషి తాను చేసిన తప్పులను బీరువాలో బాండుపత్రాల్లా దాచుకొని ఇతరుల తప్పులను మాత్రం ప్రచారపత్రాల్లా వీధుల్లో ప్రచారం చేస్తూ ఉంటారు. దూరంగా ఉంటే మర్చిపోతారు అనుకుంటారు చాలామంది. కానీ దూరం ఎక్కువ అయ్యే కొద్దీ ప్రేమ ఇంకా పెరిగిపోతుంది. ఎందుకంటే దూరం ఉన్నప్పుడేగా దగ్గరితనం విలువ తెలిసేది. వదులుకోవాల్సి వస్తే గొడవ కన్నా ముందు మనిషిని వదులుకునే సొసైటీలో ఉన్నాం మనం. కానీ అది కరెక్ట్ కాదు. తిట్టేంత కోపం ఉన్నా తిట్టకపోవడం ప్రేమ. అనుమానించడానికి స్కోప్ ఉన్నా కూడా నమ్మడమే ప్రేమ. విడిపోవడానికి 100 కారణాలు ఉన్నా కలిసి ఉండడానికి కష్టపడి ప్రయత్నించడమే నిజమైన ప్రేమ. ఎప్పుడూ నేనే తగ్గి ఉంటూ ఉంటా. ఎందుకంటే బంధాలకు విలువ ఇచ్చే అలవాటు నాకుంది కనుక. అంతేకాని నాలో తప్పు ఉండడం వల్ల మాత్రం కానే కాదు. అది గతంలోనూ లేదు, ఇప్పుడూ లేదు. నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది. విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది. ప్రేమ ఎక్కువ ఉన్న చోట కోపం కూడా ఎక్కువే ఉంటుంది. మన విలువ తెలియని వాళ్లతో ఏం మాట్లాడినా, వాళ్లకు ఏం చేసినా మనకు విలువ ఉండదు. ఒకప్పుడు ఇచ్చిన విలువ ఇప్పుడు ఇవ్వడం లేదంటే వారికి మనతో అవసరం తీరిపోయిందని అర్థం. ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలే వస్తూ ఉంటాయి. వింటూ ఆగిపోవడమా లేక వినకుండా సాగిపోవడమా అనేది నీ అడుగులోనే ఉంటుంది. మన జీవితంలోకి ఎంతమంది వచ్చినా, ఎన్ని సిరులు వచ్చినా, అన్నం పెట్టిన వారిని అన్నింటికీ నేనున్నానని నువ్వు ముందుకెళ్ళు అని ధైర్యం ఇచ్చిన వారిని, ఆశ్రయం ఇచ్చిన వాకిలిని ఎప్పుడూ కూడా మరువకూడదు. మనం ఆనందంగా ఉన్న సమయంలో మనతో కలిసి నవ్విన మనిషిని మర్చిపోవచ్చు. కానీ కష్టకాలంలో మనతో కలిసి ఏడ్చిన మనిషిని మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. గుర్తుంచుకోండి, ఆస్తిపాస్తుల కన్నా నోట్లో నాలుకని భద్రంగా ఉంచుకోవడమే కష్టం. పేదవారిని హీనంగా చూడొద్దు. పరిస్థితి ఎవరికైనా ఎప్పుడైనా మారచ్చు. మీ మాట చెల్లని సందర్భాల్లో మౌనంగా ఉండడం ఉత్తమం. భక్తి లేకున్నా చెడు పనులు చేయకుండా ఉంటే చాలు. 10 రాళ్ళు వేస్తే 1 తగులుతుంది అని కాకుండా వేసే మొదటిదే చివరిది అని ప్రయత్నించు. అసలు 10 వేయాల్సిన అవసరమే ఉండదు. నిందలు వేయడం చాలా సులభం, కానీ మోసేవారికే తెలుసు దాని బరువు. మాటలు జారడం సులభమే, కానీ ఆ మాట పడేవారికే తెలుసు దాని నొప్పి. ఉన్నవాడు పోయాడని విగ్రహాలు పెట్టి పూలదండలు వేయడం కన్నా లేనివాడు చావకూడదని ఆకు వేసి అన్నం పెట్టడం మిన్న. ఆకు ఈరోజు రాలిపోవచ్చు, కానీ ఒకప్పుడు అది నీకు నీడనిచ్చిన సంగతి మరువకు. గతంలో నీకు సాయపడిన వారు ఇప్పుడు నీకు సాయపడే స్థితిలో లేకపోయినా వారిని మరువకు. జీవితంలో సంతోషానికి పొంగకు, దుఃఖానికి కుంగకు, కష్టానికి వంగకు, కన్నీళ్లకు కరగకు, భయానికి బెదరకు, బంధాలను మరువకు, అందరినీ నమ్మకు, ఎవరికి లొంగకు. నీదే విజయం చివరికి. మనం ఎంత సున్నితంగా వాడినా కత్తికి నరకడమే తెలుసు. అలాగే కొంతమందితో మనం ఎంత ప్రేమగా ఉన్నా మనల్ని గాయపరుస్తూనే ఉంటారు. అదేంటో గాని ప్రతి మనిషి తాను చేసిన తప్పులను బీరువాలో బాండుపత్రాల్లా దాచుకొని ఇతరుల తప్పులను మాత్రం ప్రచారపత్రాల్లా వీధుల్లో ప్రచారం చేస్తూ ఉంటారు. ఒక్కోసారి నీ నిజాయితీ, నీ ధైర్యం, నీ తెలివితేటలు
నిన్ను గెలిపించలేకపోవచ్చు. అప్పుడు నీ ఓర్పు, సహనం నిన్ను ఖచ్చితంగా గెలిపించగలవు. ఈరోజు కష్టపడితే రేపు సుఖపడొచ్చు అని చాలామంది అంటారు. కానీ ఇదే మాట చచ్చే వరకు అనుకుంటూ పోవడమే తప్ప ఆ సుఖపడే రోజు మాత్రం ఎప్పటికీ రాదు. నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం, తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం, పొగిడినప్పుడు గర్వంతో విర్రవేగకుండా ఉండడం నేర్చుకో. నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కో మెట్టు పైకే చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కింద పడిపోయేలా చేయవు. మన దగ్గర ఎంత డబ్బైనా ఉండవచ్చు, కానీ అవతలి వారిని చులకనగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు. నిన్ను వద్దనుకున్న బంధాల ముందు జాలిగా నిలబడకు. నీ విలువ తెలియని మనుషుల కోసం పరితపించకు. నీ వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ వదులుకోకు. జీవితంలో సుఖంగా ఉండాలి అంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. జరిగినది మర్చిపోవాలి, జరుగుతున్నది గమనించాలి, జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి. జీవితం ఒక రంగస్థలం. ఎంత బాగా నటిస్తే అంతమంది నీ చుట్టూ చేరి నీ భజన చేస్తారు. లేదంటే ఒంటరిగా బ్రతకాల్సిందే. మోసం చేసేవాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉంటారు. ప్రేమను పంచేవాళ్ళు కొందరే ఉంటారు. మాటకు మాట సమాధానం చెప్పడం నాకు వచ్చు. అయినా మౌనంగా ఉండడానికి కారణం బంధాల విలువ అర్థం కాని వారికి మాటలు ఏం అర్థమవుతాయి అని. తీయని తేనెనిచ్చే తేనెటీగలు కూడా సమయం వస్తే కాటు వేయక మానవు. తీయని మాటలు చెప్పేవారు హనీతో పాటు హానిని కూడా తలబెట్టవచ్చు. జాగ్రత్తగా ఉండండి. మీ వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడుకునే వారి గురించి ఆలోచించకండి. ఎందుకంటే వారి స్థానం ఎప్పుడూ మీ వెనుకే. బియ్యపు గింజ మరిగే పాలతో కలిస్తే పాయసం అవుతుంది. అదే ఎసరుతో కలిస్తే అన్నం అవుతుంది. అదే పసుపుతో కలిస్తే దీవించే అక్షింతలవుతుంది. అదే బొగ్గుతో కలిస్తే చేతబడవుతుంది. మనం కూడా అంతే. మనం నలుగురిలో కలిసే విధానం బట్టే మన యోగ్యత నిర్ణయింపబడుతుంది. చిన్న విషయానికి కూడా స్పందించి కంటతడి పెట్టేవారు బలహీనులు కాదు, స్వచ్ఛమైన మనసు కలవారు. నువ్వు ఎంత మంచితనంతో బ్రతుకుతున్నా కూడా నువ్వు చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురు చూస్తూనే ఉంటుంది. దానిని భూతద్దంలో చూపడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇదే ఈ లోకం నైజం. అందం కంటిని మాత్రమే ఆకర్షిస్తుంది, కానీ వ్యక్తిత్వం మనసునే దోచుకుంటుంది. ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది. కలలు కంటూ కూర్చుంటే అనువంతైనా ముందుకు వెళ్ళదు. కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండవచ్చు, కానీ ఆ కోపంతో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదు. రాత్రి అనేది కలలు కనే సమయం, కలతలు చెందాల్సిన సమయం కాదు. అలసిన కన్నులను విశ్రాంతినిస్తూ నిద్రపోయే సమయం మిత్రమా. ఇప్పుడు ఉన్న చీకటిని కాదు, రేపు వచ్చే ఉదయం కోసం వేచి చూడు. నీ లక్ష్యం ఎంత ఉన్నతమైనదైతే నీకు ఎదురయ్యే ఆటంకాలు కూడా అంతే బలంగా ఉంటాయి. చీకటిని ఛేదించుకోకు. కొన్ని ఆలోచనలు, ఆవేశాలు మెరిసేది చిమ్మ చీకట్లోనే. పచ్చనోటు ముందు పల్చనైపోతున్నాయి బంధాలు. ధనం ముందు గుడ్డిదైపోతుంది గుణం. ఆస్తుల ముందు ఆవిరైపోతుంది ఆప్యాయతలు. నేటి మన ప్రవర్తనలే రేపు మన పిల్లలకు అస్త్రాలు. కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రులు దూరమయ్యారని బాధపడకు. ఎందుకంటే నీవు ఒక్కనివే జయించగలవని వారు నమ్మినందుకు సంతోషించు. మితిమీరిన నమ్మకం
చాలా ప్రమాదకరం. నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది. ఈ కాలంలో అవసరం ఉన్నప్పుడు నువ్వే అంత అంటారు, అవసరం తీరాక నువ్వెంత అంటారు. నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది, విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది, ప్రేమ ఎక్కువ ఉన్న చోట కోపం కూడా ఎక్కువే ఉంటుంది. నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది, నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది. నమ్మకం అనేది అనుబంధానికి ఆత్మ లాంటిది. మగాడి చేతిలో మోసపోయిన ఆడది సమాజంపై నమ్మకం కోల్పోతుంది. ఆడదాని చేతిలో మోసపోయిన మగాడు తనపై తాను నమ్మకం కోల్పోతాడు. మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెప్తుంది. అనుభవం అంటే భూమి పుట్టకముందు పుట్టడం కాదు. ఏదైనా మాట్లాడే ముందు ఎదుట వ్యక్తి మనసు నొచ్చుకోకుండా అన్నీ ఆలోచించి మాట్లాడే బుద్ధి ఉండడం. అది లేనప్పుడు ఎంత వయసు ఉన్నా అనుభవం ఉన్నా వ్యర్థం. శాంతంగా ఉంటేనే జీవితంలో మీరు దృఢంగా ఉండగలరు. గుర్తుంచుకోండి, చల్లగా ఉన్నప్పుడు అత్యంత దృఢంగా ఉన్న ఇనుము కూడా వేడెక్కితే బలహీనం అయిపోతుంది. అవసరం తీరిపోయాక నిన్ను వదిలి వెళ్ళే స్నేహితులు, సంపద ఉన్నప్పుడు మాత్రమే నీతో ఉండే బంధువులు, డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే నీతో ప్రేమ నటించే బంధం, ఇలాంటి వారితో జీవించే బదులు అనాథగా జీవించడం ఎంతో మేలు. నీ జీవితంలో రంగులు వెలిసిపోయినప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. తట్టుకుని నిలబడు చాలు, మళ్ళీ నీ జీవితంలో ఇంద్రధనస్సు విరియక మానదు. గొడవ పెట్టుకోవడానికి కారణం ప్రేమని పంచుతారనే చిన్ని ఆశ. ఏ రోజు ఆ ఆశ ఆవిరవుతుందో ఆ రోజు నుండి గొడవలు ఉండవు, నిరాశ నిశ్శబ్దం మాత్రమే ఉంటాయి. అవసరాన్ని బట్టే మనుషులు. ఎప్పుడైతే మన అవసరం తీరిపోతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. ఉన్నది ఉన్నట్లు చెప్పే వాళ్ళను దూరం చేసుకుంటాం, లేనిది ఉన్నట్టు చెప్పే వాళ్ళను ఈజీగా నమ్మేస్తాం. మనం నిజం తెలుసుకునేలోపు నిజాయితీగా ప్రేమించిన వాళ్ళను కోల్పోతాం. ఇదే లైఫ్. నిజమైన బిచ్చగాళ్ళు ఎవరు? చాలినంత డబ్బు ఉండి కూడా వరకట్నం అడుక్కునేవాడు, చాలినంత జీతం వస్తున్నా కూడా లంచం అడుక్కునేవాడు, చాలినంత ఆస్తులు కూడబెట్టినా కూడా కమిషన్లు అడుక్కునేవాడు, చాలినంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా కూడా అవార్డులు అడుక్కునేవాడు, చాలినంత అక్రమ సంపాదన ఉన్నా కూడా ఓట్లు అడుక్కునేవాడు. మరి నిజమైన శ్రీమంతులు ఎవరు? ఉన్నదానిలో సంతృప్తిగా జీవించేవాడు.